సరే సాయికృష్ణ కేసు దాని పురోగతిని మనం చూసాము. కస్టోడియల్ డెత్ గా నిర్ధారణ దాని విచారణలో కొనసాగుతుంటే పేర్ని నాని దీని మీద ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. సిఐ నాగరాజుని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, మరికొందరి పాత్ర ఉందన్న ఆరోపణలు. అలాగే సిట్ విచారణ అతని నాగరాజును కాపాడేందుకే అనుకూలంగా జరుగుతోంది అన్నటువంటి ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఎలా మాట్లాడుకోవాలంటే సిట్ పై చిట్టపట్టలని మాట్లాడుకోవాలి. అంటే చిట్టపట్టలు అంటారు, సిట్ పట్టలు అంటే దాని చుట్టూ కొంత రకమైన రప్చర్ స్టార్ట్ అవుతుందని. సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. కస్టోడియల్ డెత్ సాయికృష్ణ అది కస్టోడియల్ డెత్. సిఏ నాగరాజు తల్లి వచ్చినప్పుడు ఈ విధంగా గతంలో ఆమె ఏదైతే ఆరోపించిందో అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని దాచిపెట్టాడు, మెజిస్ట్రేట్ కూడా తెలియజేయలేదు అంటే ఇదన్నీ వాళ్ళు ప్రస్తావించారు. నాగరాజుకి జూలై 8 వరకు రిమాండ్ కూడా విధించారు. ఇప్పుడు నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇక్కడ సిఏ నాగరాజుకు మనం ఏం సర్టిఫికెట్ ఇవ్వట్లే. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే సిఏ నాగరాజు ఒక్కడ, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ఇప్పుడు వైసీపీ కొన్ని అంశాలు లేవనెత్తున్న అంశాలు ఏంటి? కృష్ణలంక ఏసీపీ పాత్ర ఏంటి? నాగరాజు మే 6న అటు కృష్ణలంకకు సంబంధించి అడిషనల్ డీసీపీతో ఏం మాట్లాడాడు? అడిషనల్ డీసీపీతో పాటు మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ప్రస్తావనలు ఇక్కడ వచ్చాయి. వాళ్ళెవరు ప్రమేయము అని ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం నాగరాజు ఒక్కడే చేశాడా, మిగతా వాళ్ళు ప్రమేయం లేదా? ఈ విధంగా ఒక తప్పులు తడగ్గా ఉంది సిట్టు. అంటే నాగరాజుని పూర్తిగా సెంట్రిక్ చేసేయాలి అన్నంతగా, నాగరాజుని ఫిక్స్ చేసేయాలి అన్నంతగానే అక్కడ సిట్ నివేదిక ఉందని ఇప్పుడు వైసీపీ కొన్ని అంశాలని ప్రస్తావించింది. అయితే ఇక్కడ వైసీపీ అంశాలు ప్రస్తావించింది కాబట్టి సరే వైసీపీ రాజకీయంగా అడిగి ఉండొచ్చు అన్న అంశం ఒక నిమిషం పక్కన పెడతాం. సిట్ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే సిఏ నాగరాజు అన్న అంశాన్ని పదే ప్రస్తావించారు. నేను మరొకసారి చెప్తున్నా, సిఏ నాగరాజుకి నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, 99 టీవీ కూడా అక్కడ సర్టిఫికేట్ ఇవ్వట్లా. నాగరాజుది ఖచ్చితంగా ప్రమేయం ఉంది, తప్పు చేసి ఉన్నాడనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఒక్క నాగరాజే చేశాడా? ఒక్క నాగరాజే మృతదేహాన్ని తరలించాడా? ఒక్క నాగరాజే ఈ సంఘటనకు పాల్పడ్డా అంటే సమాధానం నో అనే వస్తుంది. మిగతా వాళ్ళ పాత్ర ఏంటి? సిఏ నాగరాజు పై అధికారుల ఆదేశాలు లేకుండా అంత ఈజీగా ఎలాంటి ఒక రాక్షస క్రీడకు పాల్పడి ఉంటాడా అన్నది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతోంది. పదే టాస్క్ ఫోర్స్, ఏసీపీ టాస్క్ ఫోర్స్, డీసీపీ పేర్లు తెర ముందుకు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ను లీడ్ చేస్తుంది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని వైసీపీ ఆరోపిస్తోంది. సరే, ఆ పార్టీ ఏం ఆరోపణలు చేస్తుంది అనేది పక్కన పెడదాం. కానీ కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వచ్చాయి కదా. కస్టోడియల్ డెత్ జరిగిపోయింది, డిస్ట్రాయ్ చేసేసారు డెడ్ బాడీని అనేది ఇక క్లియర్ కట్గా అది జరిగిపోయింది. అలాగే కృష్ణలంక శ్మశాన వాటికల్లో ఆయన్ని డెడ్ బాడీని దహనం చేశారన్న అంశానికి సంబంధించి కూడా సిట్టు కొన్ని ఆధారాలు సేకరించింది అనేది అది కూడా బ్లోఅవుట్ అయిపోయింది. ఇప్పుడు సిఐ నాగరాజు ఒక్కడైనా మిగతా వాళ్ళు చేయలేదా? మిగతా వాళ్ళ ప్రమేయం ఎందుకు దాస్తున్నారు? ఇంకా సినిమా మిగిలే ఉంది అన్న అంశాలు ఇప్పుడు రాజకీయంగా కొందరు లేవనెత్తుతున్నారు. నిజంగా ఈ అనుమానాలను అయితే నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొంత ఫిషీగా కనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ తెర ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అత్యంత కీలకమైనది. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి ఇంకా జైల్లో మళ్ళీ విచారణ చేస్తారా? మరో ప్రచారం ఏం జరుగుతుందంటే సిఐ నాగరాజు కేవలం నన్నే ఎందుకు మీరు కార్నర్ చేశారు, వీళ్ళ ప్రమేయాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు, విచారణలో నేనే మొత్తం తప్పు చేసినట్టుగా ఎందుకు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు అంటూ అటు సిట్ ఆయన్ని నిన్న రిమాండ్ రిపోర్ట్ రావడానికి ముందు ఈ 2 రోజులు విచారించినప్పుడు సిఐ నాగరాజు నేరుగా సిట్ అధికారులను ప్రశ్నించాడన్నది ఇప్పుడు కొంత చర్చలోకి ఉంది. అలాగే ఈ సిట్కు లీడ్ చేస్తున్న వ్యక్తి ఒక ఐజీ స్థాయి వ్యక్తి రవిప్రకాష్ అనే సీనియర్ ఐపీఎస్, అలాగే 2 జిల్లాల ఎస్పీలు ఉన్నారు, ఒక జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీ, అందరూ కీలకమైన అధికారులంతా ఉన్నారు. అయితే సిట్ రిమాండ్ రిపోర్ట్లో నాగరాజు వల్ల ఇది జరిగిందనేది తేల్చింది, ఓకే. కానీ నాగరాజు ఏ అంశాలు వెల్లడించాడు అన్న అంశాలను ప్రస్తావించలేదు గట్టిగా. అలాగే నాగరాజు కొన్ని అంశాలను ప్రస్తావించాడు, ప్రశ్నించాడు అన్న అంశాలను ఎక్కడ చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సిట్పై సిటపట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. అటు వైసీపీ మరికొందరు మా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నాయి, అటువైపు మరికొందరు ప్రస్తావిస్తున్నారు. అలాగే మాజీ పోలీసు ఉన్నతాధికారుల్లో కొందరు నాగరాజు ఒక్కరిని ఇరికించేశారు అన్న అంశాన్ని మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ నాగరాజు తప్పు చేయలేదని మనం అనడం లేదు, కానీ నాగరాజు ఒక్కడే చేశాడా, మిగతా వాళ్ళు చేయలేదు, ఒక 4-5 సంగతి ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అది తేలకపోతే మాత్రం మళ్ళీ ఇది ఒక వేరే టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక తుంగభద్ర 33 కొత్త గేట్ల ప్రారంభం అంటే అతి తక్కువ వ్యవధిలోనే పునర్నిర్మాణం జరగడం